హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. దీనికోసం మనం రోజుకు ఒక గంట సేపు ఉదయం పూట మనం నడిచినట్లయితే మనం నిజంగా ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఎందుకంటే మనం శారీరకంగా అంటే మానసికంగా చాలా స్ట్రగుల్ పడుతున్నాం ప్రతిరోజు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సవాళ్ళు ఆ విధంగా ఉంటున్నాయి. దీనికి స్ట్రెస్ గురవుతున్నాం కాబట్టి మనకు ఈ స్ట్రెస్ రిలీఫ్ కావాలంటే ఈ పొద్దున ఏంటంటే వాతావరణం అనేది చాలా మంచిగా ఉంటుంది. ఈ వాతావరణంలో మనం ఒక గంట సేపు వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజులు చేసినట్లయితే మనం మానసికంగా మంచి ప్రశాంతతను పొందుతాం. కాబట్టి మంచి హెల్దీ లైఫ్ను మనం లీడ్ చేయొచ్చు. ప్రతిరోజు వీలైతే ఒక గంట సేపు నడవాలని కోరుకుంటున్నాము. మనం ఈరోజు మన వీడియోలోకి వచ్చినట్లయితే ఈరోజు భారత రాజ్యాంగం గురించి ఆదేశిక సూత్రాలు అనే అంశం కంప్లీట్ అవుతుంది. మనం గతంలో చెప్పుకున్నాము, ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో 36 నుంచి 51 ఆర్టికల్ వరకు ఉన్నాయి. సో ఈరోజు 51 ఆర్టికల్ వరకు కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆదేశిక సూత్రాలు కంప్లీట్ అవుతాయి. సో మరి 50వ ఆర్టికల్ చెప్పుకునే ముందు మీ అందరికీ ఒక పెద్ద రిక్వెస్ట్, మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి, మన ఛానల్ని ఒక బలమైన వేదికగా తీర్చిదిద్దండి, ఆదరించండి అని కోరుకుంటున్నాను. సో 50వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ ఉండాలి. మన న్యాయ వ్యవస్థ అనేది భారతదేశ ప్రజలందరికీ కూడా సమాన అవకాశాలు అంటే సమన్యాయం అందించాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, పక్షపాత ధోరణి లేకుండా ఉండాలి. కాబట్టి ఇందులో ఈ కార్యనిర్వాహక అంటే గవర్నమెంట్ సెక్టార్లు కనుక జోక్యం చేసుకుంటే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని స్వయం ప్రతిపత్తి కేటాయించాలని చెప్పేసి మనకు 50వ ఆర్టికల్ చెప్తుంది. సో 50 ఆర్టికల్ కంప్లీట్ అయినందుకు మన ఛానల్ ద్వారా మీకు నాకు శుభాకాంక్షలు. అన్ని ఆర్టికల్స్ను మీ ఆదరణ ఉంటే భారత రాజ్యాంగంలోని ప్రతి ఆర్టికల్ను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ 51 ఆర్టికల్. ఈ 51 ఆర్టికల్ ఏం చెప్తుందంటే విదేశాంగ సహకారం గురించి చెప్తుంది. భారతదేశం అనేది భారతదేశంలో ఉన్న పనులే కాదు, ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యంగా ఉంటూ అంతర్జాతీయ సంస్థలకు సహకారం అందిస్తూ మనం ప్రపంచ శాంతికి సహకరించాలని చెప్పేసి 51 ఆర్టికల్ చెప్పడం ద్వారా మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశం యొక్క అంటే ఔన్నత్యాన్ని గుర్తిస్తారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఆదేశిక సూత్రాలకు సంబంధించిన ఈ 51 ఆర్టికల్ తోటి కంప్లీట్ అయినాయి. ఈ ఆదేశిక సూత్రాలు అనేటికి వాటికి న్యాయ సంరక్షణ లేదు. అంటే ఇప్పుడు మద్య నిషేధం ఉన్నది, మద్య నిషేధం ఎందుకు అమలు చేస్తలేరని చెప్పేసి మనం కోర్టుకు పోలేము 47వ ఆర్టికల్ చెప్పినట్టు. ఎందుకంటే ఇవి అమలు చేయాలన్నా వద్దా అనేది ఆ ప్రభుత్వాల యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటాయి. అవి అమలు చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. కానీ ప్రజల మద్దతు ఉంటుందని రాజ్యాంగ నిర్మాతలు ఈ ఆదేశిక సూత్రాలను ఇక్కడ పెట్టడం జరిగింది. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.